భారత బ్యాంకింగ్ వ్యవస్థలు విశ్వాసం అత్యంత ముఖ్యమైనది. ప్రజలు తమ కష్టార్జిత డబ్బును బ్యాంకుల్లో భద్రపరుస్తారు. ప్రభుత్వాలు వేల కోట్ల నిధులను బ్యాంకుల వద్ద ఉంచుతాయి. కాని ఆ విశ్వాసమే కదిలిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇటీవల వెలుగులోకి వచ్చిన 590 కోట్ల భారీ మోసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన చోటుచేసుకున్నది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో. ఈ సంఘటన చండీగఢ్ బ్రాంచ్లో బయటపడింది. సంబంధిత ఖాతాలు సాధారణ వ్యక్తులవి కావు, అవి హర్యానా గవర్నమెంట్కు చెందిన ప్రభుత్వ విభాగాల ఖాతాలు. ఒక ప్రభుత్వ శాఖ తమ ఖాతాను మూసివేసి నిధులను బదిలీ చెయ్యాలని కోరినప్పుడు అసలు విషయం బయటపడింది. బ్యాంక్ రికార్డుల్లో కనిపిస్తున్న మొత్తం మరియు వాస్తవంగా ఖాతాలో ఉన్న మొత్తం మధ్య పెద్ద తేడా కనిపించింది. పరిశీలనలో దాదాపు 590 కోట్ల లోటున్నట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడగానే బ్యాంక్ తక్షణ చర్యలు తీసుకుంది. చండీగఢ్ బ్రాంచ్కు చెందిన 4 ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ను ప్రారంభించింది. నియంత్రణ సంస్థలకు సమాచారం అందించింది. ఈ ఘటనపై స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యవస్థాపక ప్రమాదం లేదని తెలిపింది. అంటే ఈ సమస్య మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదని స్పష్టం చేసింది. అయితే మార్కెట్లో ప్రభావం వెంటనే కనిపించింది. బ్యాంక్ షేర్లు గణనీయంగా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఇది అంతర్గత నియంత్రణ లోపమా లేక వ్యక్తిగత స్థాయిలో జరిగిన మోసమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతి రూపాయి ఎలా మాయమైందో, ఎవరు బాధ్యులో, నిధులు తిరిగి రాబడగలమో అనే అంశాలపై విచారణ జరుగుతోంది. తుది నివేదిక వచ్చిన తర్వాతే పూర్తిస్థాయి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఫిషింగ్ లేదా ఓటీపీ స్కామ్ కాదు. ఇది నిర్దిష్ట ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన అంతర్గత ఆర్థిక మోసం. ఈ ఘటన మనకొక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, పర్యవేక్షణ మరియు బలమైన అంతర్గత నియంత్రణలు ఎంత ముఖ్యమో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేస్తోంది. 590 కోట్లు, ఒకే బ్రాంచ్ మరియు విశ్వాసంపై పెద్ద ప్రశ్నార్థకం. ఈ ఘటన ఒకే సంఘటన లేక భవిష్యత్తులో మరింత కఠిన నియంత్రణలకు దారితీసే హెచ్చరిక? సమాధానం త్వరలో తెలుస్తుంది.